యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వనుకుంది ఇది కాదుగా నువ్వెతికిందో ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? తిరగనిది నువ్వు అడిగినది ఫ్యాక్టరీ కండిషన్లోనే ఉంది కదా ఆంటీ. మంచి ప్రాఫిట్ లో కూడా ఉంది భాస్కర్. మరెందుకు ఆంటీ మనకు అమ్ముతున్నారు? వాళ్ళు అమ్ముతాము అనలేదు, నేనే మీకు కావాలని కాస్త ఎక్కువ ప్రైస్ ఇస్తామని చెప్పాను. ఏదైతే అదైంది మామ్, మనం ఈ ఫ్యాక్టరీని కొనేయాల్సిందే. రండి ఎండి రూమ్కి వెళ్దాం. సరే ఈ ఫైల్ చూడండి. హలో సార్. హలో చాముండేశ్వరి గారు, రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మై డాటర్ హారిక. నమస్తే. సన్నిన్లా అఖిల్. హాయ్. హాయ్ సార్. తన బ్రదర్ భాస్కర్. హలో అండి. హాయ్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఫ్యాక్టరీ అమ్మాలని లేదు, బట్ మీ ఆంటీ నన్ను కంపెల్ చేశారు. అందరూ మంచి ప్రైజ్ ఆఫర్ చేశారు. చాముండేశ్వరి గారు, నిన్న మీకు పెట్టిన ప్రైజ్ మారింది. వేరే పార్టీ 25% ఎక్కువ ఇస్తా అన్నారు. మేము 50% ఎక్కువ ఇస్తాం. ఆంటీ ఇంత దూరం వచ్చి వెనక్కి తగ్గాలా? ఎంతైనా సరే ఫ్యాక్టరీ కొనేద్దాం. దట్ ఈస్ చాముండేశ్వరి. రేపటికంతా పేపర్ వర్క్ కంప్లీట్ చేయిస్తాను. రేపు ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మేము ఒకసారి ఫ్యాక్టరీని చూడొచ్చా? వై నాట్? స్వయంగా మా మేనేజర్ దగ్గరుండి ఫ్యాక్టరీ మొత్తం తిప్పి చూపిస్తారు. ఫ్యాక్టరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యాక్టరీని మీ ఆంటీ మీకు కొనివ్వదు కదా. కిరణ్, చెప్పండి సార్. వీళ్ళతో వెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూపించేసరా. వెళ్ళు. అలాగే సార్. పదన్నయ్య. మీరు వెళ్ళి చూస్తూ ఉండండి, నేను తర్వాత వస్తాను. సరే ఆంటీ. ప్లీజ్ పదండి. రేపు రిజిస్టర్ అవ్వగానే నా కమిషన్ మర్చిపోరు కదా. సొంత అల్లుళ్ళ దగ్గరే కమిషన్ ఏంటి మేడం? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. అలాగేనండి. మొత్తం అమౌంట్ అకౌంట్లో పడగానే మీ బ్రోకర్ ఛార్జెస్ మీకు ఇచ్చేస్తాను. ఓకే. ఇది సి బ్లాక్ సార్. చివరి యూనిట్ ఇదే. అందరూ జాగ్రత్తగా వినండి. రేపటి నుంచి మేమే మీకు కొత్త యజమానులం. మీకు పని జీతం ఇచ్చేది మేమే. మేం చెప్పినట్టు మీరు వినాలి. ఎవరైనా ఎదురు తిరిగారో ఆ క్షణం నుంచి వారికి ఇక్కడ పని ఉండదు. డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపించేస్తాం.
చెప్పింది అర్థమైందిగా. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. మాటకి ఎదురు చెప్పినా మాకు వ్యతిరేకంగా పనిచేసిన ఫ్యాక్టరీ అవతలు ఉంటారు. మీ బ్రతుకులు మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయని మర్చిపోకండి. మా మాట వింటే బాగుంటారు, లేదంటే బాధపడతారు. ఇంకా చూపించాల్సింది ఏమైనా ఉందా? లేదు సార్. సరే పదండి వెళ్దాం. ఫ్యాక్టరీ వర్కర్లమా లేకపోతే వాళ్ళకి బానిసలమా? ఫ్యాక్టరీ కొంటే మాత్రం ఏమైనా కొమ్ములు వచ్చాయా? మనం లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? ఆ విషయం వాళ్ళకి త్వరలోనే అర్థం అవుతుంది తమ్ముడు. అర్థం కాకపోతే అర్థమయ్యేలా చేస్తాను. మీరెళ్ళి పని చూసుకోండి. అలాగే అలాగే అన్నా. ఈ ఫ్యాక్టరీకి వచ్చానండి నేను. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉండాలా? ఇంకో ఫ్యాక్టరీ చూసుకోవాలా? అన్నయ్య అఖిల్ ఇలా మాట్లాడుతున్నారేంటి? వీళ్ళని నమ్మి అనవసరంగా ఆస్తి ఇచ్చినట్టున్నాను. వీళ్ళు అనవసరంగా చెడగొట్టుకున్నారేంటి? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లేటు? టైం ఎంతైందో తెలుసా? పని చేయడానికి వచ్చావా, పేరెంటానికి వచ్చావా? సారీ మేడం, కొద్దిగా లేట్ అయింది. ఈ సాకులే చెప్పొద్దన్నాను. తనెవరు? ఈ అక్క పేరు వసుంధర. మన బోటిక్లో పని చేయడానికి వచ్చింది మేడం. నమస్తే మేడం. ఇచ్చేయి, అందరికీ నువ్వే జాబులు ఇచ్చేయి. ఇది నీ బొటికే కదా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో మేడం, తననే అనకండి. నేను కొద్దిగా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, హెల్ప్ చేయమని అడిగాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని తీసుకొచ్చింది. ఇంతకు ముందు ఎక్కడైనా పని చేసావా? ఎక్కడ పని చేయలేదు మేడం. నీకేమొచ్చు? స్టిచ్చింగ్ వచ్చు మేడం, ఇంకా పీకో ఫాల్స్, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చు. ఇవన్నీ ఎక్కడ చేసావు? మా ఇంట్లో మేడం. ఇది టైలరింగ్ షాప్ కాదు, బొటిక్. అంటే అర్థం తెలుసా? తెలుసు మేడం. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నా కస్టమర్స్. వాళ్ళు ఏమన్నా పడాలి, తిట్టినా పట్టించుకోకూడదు. అర్థమైందా? అలాగే మేడం. బాగా పనిచేయాలి, టైంకి రావాలి. లీవులు అడ్వాన్సులు అని అడగకూడదు. ఇక్కడ పని చేయాలంటే వినయంగా బుద్ధిగా ఉండాలి. ఉంటాను మేడం. వెళ్ళి ఆ మిషన్స్ అన్ని క్లీన్ చేయి. అంటే మీరు నాకు జాబ్ ఇచ్చినట్టే కదా మేడం? అందుకేగా పని చెప్పాను, వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అక్క, హే రాధా, మా వసుంధర అక్క. హలో అండి. ఇటు ఏమనుకోకక్క, మా ఓనర్కి కాస్త నోరెక్కువ. మీ ఓనర్ కాదు, ఇప్పుడు మన ఓనర్. ఇంత తొందరగా ఎలా కలిసిపోతావు అక్క? ఇంకా ఆవిడ నోటికి భయపడి వెళ్ళిపోతావు అనుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాడడం తప్ప పారిపోలేను పద్మ. నా అవసరాలు అలాంటివి. చూస్తుంటే పెద్దింటి వారిలా ఉన్నారు. ఎందుకక్క మీకీ కష్టం వచ్చింది? కష్టాలు మనకి చెప్పిరావు, కానీ కొన్నిసార్లు మనమే కష్టాలకి కబురు చేసి రమ్మంటాము. అర్థం కాలేదక్క. కాకపోవడమే మంచిది పద్మ. అయినా మీరిలా బొటిక్లో పనిచేస్తున్నట్టు మీ ఆయనకి చెప్పారా? లేదు. చెప్తే ఆయన నన్ను ఏమంటారో తెలియదు. మరి చెప్పకపోతే సమస్యలు వస్తాయి కదక్కా. నిదానంగా చెప్తాను. ప్రస్తుతానికి ఆయన ఒక్కడి సంపాదన సరిపోదు, నేను పని చేయాలి. మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుందక్కా, కానీ నాకు నిన్ను చూస్తుంటే ఆనందం వేస్తుంది. నాకు జాబ్ ఇప్పించావు, థ్యాంక్స్ పద్మ. ఏంటక్కడ కబుర్లు? మాటలాపి పని చూడండి. అలాగే మేడం.
చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇన్నాళ్ళు మీలా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది ఉన్నారు, మేం పైకి వెళ్తామంటే కిందకి లాగేస్తారు. తనకు మేము ఇలా ఉండడం నచ్చదులే అత్తయ్య. పర్మనెంట్గా మమ్మల్ని ఏదో ఒక ఆఫీస్లో క్లర్క్ గానో ప్యూన్ గానో జాబ్ చేయించేవాళ్ళు. అత్తయ్య, భోజనానికి రండి. వద్దు పావని. వద్దంటే ఎలా అత్తయ్య? మీరు భోజనం చేయాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, లేదంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. నేను బ్రతికుండి ఎవరికి ఉపయోగం పావని? ఇన్నాళ్ళు పిల్లలు పిల్లలు అని ఆరాటపడ్డాను. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు కన్నానా అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. వాళ్ళని కనకుండా కొట్రాలుగా మిగిలిపోయినా బాగుండేది. పాపం అభి తన ఆస్తినంతా వీళ్ళకిచ్చేసి కట్టుబట్టలతో వసు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా వాడు దేవుడు. ఆస్తుంటే వీళ్ళు మంచిగా మారతారు, హాయిగా బ్రతుకుతారు అనుకున్నాను. నిజానికి నేను కూడా వీళ్ళకి ఆస్తి కావాలనే ఆశపడ్డాను. ఆస్తొస్తే వీళ్ళు రాక్షసుల్లా మారిపోతారని నేనస్సలు ఊహించలేకపోయాను. నేను కూడా ఆయనతో వెళ్ళిపోయుంటే బాగుండేది. ఈ దారుణాలు చూసే బాధ తప్పేది. మావయ్య గారు లేక మీరు లేకపోతే వీళ్ళని అదుపు చేయడం చాలా కష్టం అత్తయ్య. మీరిక్కడే ఉండాలి. ఉండి మాత్రం నేనేం ఉద్ధరిస్తున్నాను పావని? వాళ్ళు నా మాట వింటున్నారా? నన్ను కూడా పక్కన పెట్టేసి హారిక వాళ్ళ అమ్మని నెత్తిన పెట్టుకున్నారు కదా. లేనిపోని ఆడంబరాలకు పోయి వీళ్ళని ఆడిస్తోంది. ఇక్కడ వీళ్ళిలా ఉంటే పాపం అక్కడ అభి వసూలు ఎలా ఉన్నారో. వాళ్ళెక్కడున్నా మహారాజుల్లా ఉంటారత్తయ్య. హాయిగా ఆనందంగా ఉంటారు. వాళ్ళనొక్కసారి నాకు చూడాలనిపిస్తోంది పావని. వెళ్ళి చూసొద్దామా? అదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను అత్తయ్య. మీరు భోంచేశాక వెళ్దాం. వాళ్ళని చూసొచ్చాకే తిందాం పావని. పద వెళ్దాం. అత్త కోడళ్ళిద్దరూ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అభి వసూల్ని చూడ్డానికి వెళ్తున్నాం. ఏంటి, వాళ్ళని చూడటానికి వెళుతున్నారా? మీరు వెళ్ళటానికి వేయలేదనా? నన్నే ఆపుతున్నావా నువ్వు? అయ్యో లేదొదినా. నువ్వు గడప దాటకుండా నేను కంటికి రెప్పలా చూసుకోమని నా మేనల్లుళ్ళిద్దరూ నాకు గట్టిగా చెప్పారు. అంటే నన్ను ఇంట్లోనే బంధించాలనుకుంటున్నారా? లేదమ్మా, నువ్వు మా దగ్గర హాయిగా ఆనందంగా ఉంటావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దరిద్రాన్ని అంటించుకోకు. ఎవరు దరిద్రులరా? మీకు ఐశ్వర్యం ఇచ్చి అష్టకష్టాలు పడుతున్న వాళ్ళ? అప్పన్నంగా వచ్చిన ఆస్తిని అడ్డదిడ్డంగా తగలేస్తున్న మీరా? ఆస్తిని మేమేం తగలేట్లేదమ్మా, రెట్టింపు చేస్తున్నాం. మేము ఎంత ఎత్తుకెదుగుతామో కొద్ది రోజుల్లో నువ్వే చూస్తావు. మీరు ఎదగట్లేదురా, పతనమైపోతున్నారు. రోజు రోజుకు దిగజారిపోతున్నారు. మానవత్వం మరిచిపోతున్నారు. మనుషుల్లా పుట్టి మృగాల్లా మారిపోతున్నారు. నువ్వు కూడా నాన్నలాగా లెక్చరర్స్ ఇవ్వకమ్మా. నువ్వు అభి వాళ్ళ దగ్గరికి వెళ్తే మా మీద ఒట్టే. రూమ్లోకి వెళ్ళు. వెళ్తే నాన్న దగ్గరికి వెళ్ళు, లేదా మా దగ్గరే ఉండు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మేము ఒప్పుకోం.
కన్న తల్లినే ఆజ్ఞాపిస్తున్నారా? మీరసలు కొడుకులే కాదు, నిజంగా క్రూర మృగాలు. ముందు నువ్వు మొగుడిని గౌరవించడం నేర్చుకో. నోటికొచ్చింది వాగావంటే పళ్ళు రాలిపోతాయి. వెళ్ళు లోపలికి. నిజంగానే మీకు పోయే కాలం వచ్చింది. అది సరే కాని వెళ్ళిన పని ఏమైందిరా? ఫ్యాక్టరీ కొన్నారా? చర్చలన్నీ పూర్తయ్యాయి. ఆల్మోస్ట్ కొనేసినట్టే. అయితే మీరిద్దరు ప్రొపరేటర్స్ అయిపోయారన్నమాట. మరి స్వీట్స్ తీసుకురాలేదేంటి? ఎందుకు? స్వీట్స్ తిని ఇంకా లావ్ అవ్వడానికా? ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు కొనిస్తాంలే. అవును, మీరే వచ్చారు. హారిక వాళ్ళమ్మ ఎక్కడా? వాళ్ళు షాపింగ్కి వెళ్ళారత్తయ్య. అప్పుడే హారిక షాపింగ్ మొదలెట్టిందన్నమాట. దొంగ మొహాలు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు. మామ్ కరుపు ఇక్కడెందుకు ఆపించావు బేబీ? మా ఫ్రెండ్ చెప్పింది మామ్, ఈ బొటిక్లో డ్రెస్సెస్ బాగుంటాయంట. ఆస్తి రాగానే షాపింగ్ పిచ్చి స్టార్ట్ అయిందా? మరి ఇదివరకులా అఖిల్ జాబ్ లేనివాడు కాదు కదా, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి ప్రొపరేటర్. వాళ్ళ ఆస్తి మొత్తం తగలేయటానికి నా బేబీ ఒక్కటి చాలు. సరే పద బేబీ, నాకు కూడా మంచి శారీ కొనిపెడదు గాని. షూర్ మామ్, పద. నమస్తే మ్యామ్, రండి కూర్చోండి. ఏం కావాలి మ్యామ్? నాకు ఒక డిజైనర్ డ్రెస్, మా మామ్కి మంచి శారీ చూపించండి. ష్యూర్ మ్యామ్. ఏ అమ్మాయి ఇట్రా. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూపించు. భలే దొరికావే. ఏంటమ్మా అలా స్టాచ్యూలో నిలబడిపోయావు? చెప్పింది వినిపించలేదా? ఎస్ మేడం. కొత్తగా ఈ అమ్మాయిని వర్క్లో పెట్టుకున్నారా? అవును మ్యామ్, ఈరోజే జాయిన్ అయింది. ఎవరో ఏంటో ఎంక్వైరీ చేసి పెట్టుకున్నారా? ఐ మీన్ తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నారా? అవేమీ తెలియదు మ్యామ్. మా బొటిక్లో పనిచేసే ఇంకొక అమ్మాయి తీసుకొచ్చింది. చూస్తుంటే బస్తీ నుంచి వచ్చినట్టుంది. తనకి బొటిక్ అంటే ఏంటో, ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఏమన్నా తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం, వాట్ యు వాంట్? వాట్? హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం? డ్రెస్సెస్ చూపించండి. కమ్ దిస్ వే మ్యామ్. ఇది చూడండి మేడం. మట్టి పిసుక్కునే స్థాయి నుంచి ఆకాశానికి ఎగిరి మళ్ళీ మట్టిలోనే పడ్డావన్నమాట. ఎగిరి పడితే ఇలానే ఉంటుంది. మీకేం కావాలి మ్యామ్? నా బేబీకి కొత్తగా ఆస్తి కలిసొచ్చింది. ఒక పిచ్చోడు పిచ్చిది ఆస్తి వదిలేసి వెళ్ళిపోయారు. చాలా డబ్బు వచ్చింది. కాస్ట్లీ డ్రెస్సులు చూపించు. చూడు, మీ ఓనర్కి నేను నీ తోడికోడలని చెప్పి నా పరువు తీయకు. చాలా చీప్గా ఉంటుంది. తను చెప్పినా ఎవరు నమ్ముతారు బేబీ? తన రేంజ్ ఎక్కడా, మన రేంజ్ ఎక్కడా? ఏదో అదృష్టం కొద్దీ
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఆ ఇంట్లోకి వచ్చి పడింది. ఇప్పుడు దురదృష్టం తన్నింది. ఇప్పుడు ఇలా బురదలోకి వచ్చి పడింది.